Hello all. Good Hello. afternoon. And Hi. we are going to witnessing the greatest love story on Yes. November 21st. Yes. Great. So మీ ముగ్గురిని లవ్ ఫ్రేమ్లో చూడడం ఇట్స్ రియల్ ఎక్సైటింగ్. రేపు 21st ఎలా చూడబోతున్నాం మాకు తెలియదు కానీ ఈ రోజు ఒక స్మైలీ ఫేస్ తో చూడడం వీఆర్ సో హ్యాపీ. ఈ మూమెంట్ గురించి మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? రాజు ఫర్ చెప్పు. వాట్ ఎవర్ దిస్ మూమెంట్. ఒకసారి వెంకన్న చాలా నవ్వుతూ రాజు నువ్వే ముందు చెప్పు అన్నావు. Yeah. ఇంత పాజిటివ్ గా రాజు గురించి మాట్లాడ్డావు. హౌ ఇస్ దీస్ ఆల్ థింగ్స్? అది వెంకన్న లెక్క మాట్లాడతలేడు, చైతన్య లెక్క మాట్లాడుతాడు. వెంకన్న లెక్క మాట్లాడితే అరుసుకుడే ఉంటది, అరే మెడల్ దిగుతాయి రాజు అరే అంటాడు. సో హ్యాపీ లైక్ ఇంకా లైక్ ఇన్ 4 days లైక్ వీఆర్ గోయింగ్ టు గెటింగ్ ద రిలీజ్ ఉంది దగ్గర. సో ఎక్సైటెడ్ ఉన్నాం. జనాలకి సాంగ్ చాలా బాగా వెళ్ళింది. సేమ్ అంతే మాసివ్ రిచ్ సినిమా ఇంకా ఎక్కువ వెళ్తుందని నేను కోరుకుంటున్నా. వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూమెంట్. గ్రేట్. బట్ యాక్టర్స్ గా ఒక లీడ్ గా వస్తున్నప్పుడు కొంచెం నర్వస్, రెస్పాన్సిబిలిటీ అన్నీ ఉంటాయి కదా, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీరు? ఆల్రెడీ విందు భోజనం చేసినా లేకపోతే డిఫరెంట్ ఫిల్మ్స్ చేసిన లీడ్ ఒక ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ గా మంచి బజ్ వస్తుంది, అలాంటప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అంటే మనం ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టంకి ఈ ఫ్రైడే నా జిందగీ మారుతుంది అన్న ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. అది నేను ప్రతి సినిమా అప్పుడు నేను ఏమనుకుంటాను అంటే ఈ ఫ్రైడేకి నా జీవితం మారుతుందని నేను అనుకునేటోని. కానీ ఇప్పుడు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ చాలా మంది చెప్తున్నారు ఈ ఫ్రైడే తర్వాత నీ లైఫ్ మారుతుందని. దట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్. అది హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. గ్రేట్. మ్యామ్ తేజస్వి మ్యామ్ ఫ్రమ్ కమిటీ కుర్రాలు టు రాజు వెడ్స్ ఫ్రమ్. ఈసారి మోర్ రెస్పాన్సిబుల్, మోర్ ఇంపార్టెంట్, మోర్ ఎక్సైటెడ్. బట్ మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? హ్యాండిల్ ఏముందండి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. అండ్ ఐ హోప్ మా ట్రైలర్కి, పాటకి వచ్చినంత రెస్పాన్స్, హోప్ అండ్ వెరీ షూర్ దట్ సినిమా చూసిన తర్వాత అందరికీ కూడా అంతే విధంగా నచ్చుతుందని. సో బట్ చైతన్య ఏదన్నా చాలా చిల్ మోడ్ లో హ్యాండిల్ చేస్తారు వినో, చాలా చిల్ మోడ్ లో. Chill mode ఆ? బట్ మాకు తెలిసింది ఏంటంటే యూఆర్ ఆల్వేస్ ఎంజాయింగ్ దట్ కెమెరా కానీ సినిమా సెట్స్ కానీ. బట్ ఈ ప్రమోషన్స్ మూమెంట్ కానీ ఇవన్నీ వచ్చి ఒకసారి మీరు కూడా అందులో పార్ట్ అవ్వాలి అంటే అది ఎలా ఉంటుందండి మీకు? ఇది ఫస్ట్ టైం. భవ్యంగా అప్పుడు చేయలేదు, రైట్? హిట్ అప్పుడు చేయలేదు, త్రీ అప్పుడు చేయలేదు. ఇది నా ఫస్ట్ టైం. సో యా, వాట్ వాజ్ యువర్ క్వశ్చన్? ఎలా ఉందనా? Excited to share the details, excited to share the memories we had on the set, excited to share screen space with these two actors. He'll be a star after this, he'll be most proud of actors after this movie on Friday. ఇందాక అన్నావు కదా నీకు ఫ్రైడే రోజు చేంజ్ అవుతుంది అన్న ఫీలింగ్ ఉంది. ఫీలింగ్ ఉంది, నాకు నమ్మకం ఉంది చేంజ్ అవుతుంది. ఇద్దరిది. అండ్ ఎస్పెషల్లీ రాంబాయ్ ట్రైలర్ లో లాస్ట్ పోర్షన్ శాండ్విచ్ అయిపోయి ఇద్దరి మధ్యలో, తండ్రి ప్రేమ మధ్యలో, అండ్ దట్ పోర్షన్ అక్కడ బీజిఎం పడేదాకా నేను ట్రైలర్ వ్యూస్ కింద కమెంట్స్ రోజు చదువుతా. 2.40 అనుకుంటా, వేర్ ఇట్ పీక్స్. అంటే ఏందా అనుకున్నా 2.4 లేదు, షీ కమ్స్ ద డైలాగ్ తండ్రి కొడుకులో. అమేజింగ్ జాబ్, బోత్ హ్యావ్ డన్ అమేజింగ్. అండ్ ఐ వాజ్ వాచింగ్ ద కామెంట్స్ టుడే ఇన్ ద మార్నింగ్. లైక్ కామెంట్లల్లో పాజిటివ్ ఉండడం చాలా కష్టం ఈ రోజులల్లో. దిస్ ఇమెన్సివ్ కామెంట్స్ ఆర్ ఎవ్రీవేర్, మొత్తం అన్ని పాజిటివ్ ఉన్నాయి. బ్లాక్ బస్టర్ సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తాము అని చెప్పి చాలా కామెంట్స్ వస్తున్నాయి. 505 కామెంట్స్ ఉన్నట్టు ఇప్పుడు చూసుకోవాలంటే దాంట్లో మేబీ ఒక 1 or 2 little నెగటివ్, బట్ 499 కామెంట్స్ ఆర్ పాజిటివ్. అన్న మీరు ఇప్పుడు వాళ్ళకి చాలా కొంచెం ఎక్కువ నర్వస్ ఉండొచ్చు, లేకపోతే అలా ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ బబుల్ గమ్ చేసి వచ్చేసిన తర్వాత మీ క్యారెక్టర్ అప్లాస్, ఆయననే నాకు సీనియర్. ఆయన సీరియల్స్ చేశాడు, ఆయన అన్ని చేసేసాడు ఆయన. బట్ మీది ఆ తర్వాత ఎలా ఉందండి? బబుల్ గమ్ అప్లాస్ వచ్చేసిన తర్వాత ఎస్ ఇప్పుడు కొంచెం రిలాక్సెస్ మూడ్ లో ఏమైనా ఉందా, లేకపోతే రిలాక్స్ ఓకే అప్పుడు రిలాక్స్ ఉన్నా? బబుల్ గమ్ చూసావా? చూసారు సార్. అంతా నేను నా పని సెట్కి పోయి ఎంజాయ్ చేసి రావడం అంతే. కెమెరా అని ఎంజాయ్ చేసుకోవాలా, ఏం చెప్పారో అది చేయాలి, తర్వాత ఎంజాయ్. అప్పుడు చిల్లే, ఇప్పుడు కూడా చిల్లే, దీని తర్వాత కూడా చిల్లే, ముందు అట్టనే ఉండే. మనం ఎప్పుడు చిల్ మోడ్లోనే ఉండే. అన్లెస్ ఎవడైనా వెంకన్న బయటకు వస్తాడు, అది వేరే విషయం. ఐ థింక్ వాట్ అన్న విల్ డూ ఇస్ లైక్ ఆయన చేసే పని ఆయన లవ్ చేస్తాడు. పొద్దున లేచేటప్పుడే ఎగ్జైట్మెంట్ ఉంటుంది చూసినా, ఈరోజు షూటింగ్ చేస్తున్నా అన్న ఎగ్జైట్మెంట్. అంటే మనం అది ఎనీ పని ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలి. మేబీ ఐ థింక్ అన్న హ్యాస్ దట్ ఎగ్జైట్మెంట్, ఈవెన్ ఐ హ్యావ్ దట్ ఎగ్జైట్మెంట్. సో మేబీ వీఆర్
అట్లా కనెక్టెడ్ సో మచ్ టు ద నో చేంజ్ ఫ్రమ్ బబుల్ గమ్. బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఆడిషన్ అంటే కదన్నా రాజు వెడ్స్ రాంబాయ్. Oh yeah. 15 days, 3 weeks audition. Same thing. వర్క్షాప్స్ అంటున్నారు కానీ ఐ హావ్ డన్. నేను ఏదో 3-4 రోజులు చేసి ఉంటాను, ఎందుకంటే ఐ హావ్ టు లీవ్ టు అమెరికా. అంటే ఈ రోల్కి చెప్పే డైలాగ్, యాక్సెంట్, అక్కుంటడం, ఈ రెండు ఒకటి అనుకున్న తర్వాత దెన్ ఐ లెఫ్ట్. నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాను. కానీ ఆడిషన్స్ మాత్రం ఇనీషియల్ వచ్చినప్పుడు బాగా చాలా 15 days. డైరెక్టర్ గారికి ఏమో నేను విత్ ద బ్రిటిష్ మనిషిలాగా హే హౌ ఆర్ యు బాస్ అని చెప్తే ఈడు ఇంకా నేను రా నాయన అనుకుని అసలు కథ చెప్పాలి నాకు ఫస్ట్ 15 days, బికాజ్ హీ వాజ్ నాట్ ష్యూర్. అండ్ ఆయన ఏమో నాకేం అమెరికా నుంచి తీసుకొచ్చి ఒకటి పడేశారు నా ముఖాన్ని, అసలు ఇతను వెంకన్న ఏంటని. కానీ ట్యాన్ వేసుకుని నూనె వేసుకుని దెన్ ఇక్కడ హెయిర్ కట్ చేసాయి, స్కాల్ప్ కనిపించాలని ఆ కట్ మై హెయిర్ ఇక్కడ మొత్తం లేటెస్ట్ అది కిందకి చేసుకుని అప్పుడు ఆ షర్ట్ ప్యాంట్ అవన్నీ వేసుకుంటే ఆఫ్టర్ ఎ మంత్. వాట్ అబౌట్ రాంబాయ్ కూడా చాలా లేట్ గా ఆన్బోర్డ్ అయ్యారంట మొత్తం అందరికన్నా. మీరు వచ్చినప్పటికి హౌస్ ద సిచ్యువేషన్, సినిమా సెట్స్ కానీ లేకపోతే డిస్కషన్స్ కానీ? లేట్ గా ఆన్ బోర్డ్ అవ్వలేదండి. ఐ థింక్ nobody was confirmed, even Raju was not confirmed by the time I think I was the first one to be confirmed. He was the first one to be confirmed. So like అంటే ఆడిషన్ ప్రాసెస్ చేయాలి కదా. లైక్ నా షార్ట్ ఫిల్మ్స్ చూసి సంబడి వేణు గారి ఫ్రెండ్ షేర్ చేశారంట, ఈ అమ్మాయిని ఒకసారి చూడండి అని. దే లైక్ ఇట్ అండ్ కాల్ చేశారు ఆడిషన్కి. వెళ్ళాను అండ్ చాలా చేసాం యాక్చువల్లీ. ఆడిషన్ ఒక 2-3 scenes చేసాము. సార్ వాజ్ హ్యాపీ విత్ ఇట్, డైరెక్టర్ గారు. బట్ వీ డిడ్ లాట్ ఆఫ్ ప్రెప్, డెమోస్, లుక్ టెస్ట్, వీ డిడ్ సో మెనీ థింగ్స్ అండ్ దెన్ ఫైనల్లీ ఎవ్రీథింగ్ హ్యాస్ అలైన్డ్. జస్ట్ నో వేణు గారు షేర్ చేస్తున్నారు మొత్తం అన్ని క్యారెక్టర్స్ చాలా క్లారిటీ ఉన్నాం. బట్ రాంబాయ్ క్యారెక్టర్ మేము ఒప్పుకుంటే ఇటీ వాళ్ళు ఒప్పుకున్నారు కదా, వాళ్ళు గోదావరి నుంచి తెలంగాణ యాక్సెంట్ మాట్లాడడం, అది కూడా సచ్ గ్రేట్ ఛాలెంజ్. దానికి ఎలా ప్రొప్ చేశారు? దాని గురించి యాక్సెంట్ మా డైరెక్టర్ గారు చాలా హెల్ప్ చేశారండి. అండ్ ఆల్సో వెన్ ఆడిషన్ కూడా ఆ యాక్సెంట్ లోనే చెప్పాం. లైక్ బికాస్ ఆ సీన్సే కదా మనం చేసింది, కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ఇచ్చారు, ఆ యాక్సెంట్ లోనే ఆడిషన్ చెప్పాను. హీఈస్ కన్విన్స్డ్, హీఈస్ లైక్ ఓకే షీ కెన్ పికప్ అని హీ believed, and then very grateful that he believed, and then he helped me a lot because he also comes from the same origin. అక్కడి నుంచే. సో ప్రతి అంటే వర్డ్స్ కానీ ఎలా పలకాలి, ఎంత సాగదీయాలి, ఎంత కట్ చేయాలి, ఇవన్నీ ఆయన he guided me. బట్ ఆయన ప్రతి స్టేజ్ మీద తేజస్ ఐమ్ సారీ మీద ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు, కొంచెం ఇబ్బంది పడ్డాను. అది ఎన్ని రోజులు అనేది ఫస్ట్ డే ఇవన్నీ కొంచెం ఆ మొహమాటం కానీ ఇంట్రోవర్ట్ అది మొహమాటం ఉండింది, కానీ ఎప్పుడు ఆ మొహమాటం ఎప్పుడు వర్క్ విషయంలో కానీ సీన్ విషయంలో కానీ అవ్వలేదు. అంటే ఆయన చెప్పిన విధానం ఎలా అంటే, ఇప్పుడు ఆఫ్ కెమెరా లైక్ అఖిల్ గారితో కానీ లేకపోతే చేతు గారితో ఉండే అంత లైక్ అంత ఫ్రీగా, బికాస్ హీఈస్ వెరీ ఇంట్రోవర్టెడ్ దట్ వే, హీ వాజ్ నాట్ దే. బట్ సీన్స్ విషయంలో కానీ వర్క్ విషయంలో హీ వాజ్, అది ఎప్పుడు ఇంటర్ఫియర్ అవ్వలేదు. గ్రేట్. బట్ రాజు అనే క్యారెక్టర్లో ఒక వన్ మూమెంట్ నేను అందులోకి పరకాయ ప్రవేశం చేసేసాను అని మీకు అనిపించిన సిచ్యువేషన్ కానీ ఆ మూమెంట్ ఏదైనా ఉందన్నా? అంటే నాకు టోటల్గా ఈ క్యారెక్టర్ అర్థమైపోయింది, ఇప్పటి నుంచి అలా బిహేవ్ చేయాలి అనేది అన్నట్టు. అది ఆన్ సెట్ ఒక 5 days తర్వాత కొంచెం డిస్కషన్స్ అయ్యి ఉండే. లైక్ ఐ వాజ్ ఆల్సో లిటిల్ డౌన్. అంటే నా మేజర్ పోర్షన్ ఏం లేకుండే, స్టార్టింగ్లో కొంచెం చైతు అన్న పోర్షన్స్ షూట్ చేస్తున్నప్పుడు. బేసికలీ ఏమైందంటే, మేము వర్క్ షాప్ లాస్ట్ ఇయర్ మార్చ్లోనూ ఎప్పుడు అనుకున్నాం, ఓకే ఎవరు పోర్షన్ అయిపోయింది, నేను వెళ్ళిపోయా. తర్వాత ఏం నోబడి కాంటాక్ట్. అప్పుడు 6 months సెప్టెంబర్లో వచ్చారు మళ్ళీ. నేను అప్పటికి సరే ఇది కాంటాక్ట్ కాలేదు, ఇంకెవరన్నా తీసుకుంటారేమో వీళ్ళు అని నేను హిట్ 3 దీనికి స్టార్ట్ అయిపోయింది. హిట్ 3 డేట్లు ఇచ్చేసి ఓకే సడన్గా వచ్చేసి, లేదు మనం అదే అండి హీరో దొరికి అంత అయిపోయి టైం పట్టింది అంటే అనుకుని అప్పటికప్పుడు ఇమీడియట్గా ఐ హ్యాడ్ టు గివ్ డేట్స్ బిఫోర్ హిట్ 3 స్టార్ట్స్. సో ఉన్న 10 రోజులు ఇచ్చేసాను. సో మేజర్ డేంజరస్ పోర్షన్స్, హైపర్ పోర్షన్స్, టఫెస్ట్ పోర్షన్స్ ముందు జరిగాయి. కొంచెం పాపం ఫస్ట్ టైం కదా చాలా భయపడ్డాడు ఆయన. జనరల్ గా మెల్లగా చిన్న సీన్లు తీసుకుని హెవీ పోర్షన్స్, తర్వాత ఆల్ మేజర్ హెవీ పోర్షన్స్ వర్ షాట్ ఆన్ డే 1 ఆఫ్ అవర్ షూట్. లైక్ ఒక యాక్చువల్లీ క్లైమాక్స్ నుంచి ముందరికి వెళ్తుంది. సో డే 1 షూటే ఒక
150-200 మందిని డే 1 షాట్ ఉండే. అంటే నేనేంటంటే నేను థియేటర్స్ నుంచి కాబట్టి నేను క్యారెక్టర్ ఆర్క్ రాసుకొని ఈ సీన్లో ఇలా బిహేవ్ చేయాలి అనేది కొంచెం ప్రెప్ చేసి వెళ్తా. సో అక్కడ ఏంటంటే అంటే ఈవెన్ దో ఐ యూస్ టు గెట్ ఫ్రమ్ మై ఏడీస్ నుంచి కూడా అన్న నువ్వు యాక్టింగ్ చేస్తున్నా నాకు ఏం అనిపిస్తలేదన్నా అని అనేటోళ్ళు. బట్ వెన్ దే సా ద ఎడిట్ కట్ అండ్ దే వర్ టెలింగ్ మీ లైక్ అన్న అసలు ఏం ఆలోచించడం అన్న ఒక సీన్కి ఇంత సింక్ అంటే ఆన్ సీన్ చేస్తున్నప్పుడు మాకు అసలు ఇంపాక్ట్ ఏమి ఉండదన్నా నువ్వు అసలు చేస్తున్నట్టు కూడా అనిపించదు అనేది నా విందు భోజనం సినిమా నుంచి ఉన్న కన్సర్న్. నాకు ఇది నన్ను చూస్తే ఏం చేస్తున్నాడు ఓన్లీ మానిటర్కే తెలుస్తుంటుంది, ఓన్లీ డైరెక్టర్కి నాకు తెలుస్తుంటుంది, మిగతా వాళ్ళందరికీ అసలు ఏం చేస్తున్నాడు అన్న ఫీలింగ్లో ఉంటుంది. బట్ వెన్ యూ సీయింగ్ ద సినిమా సీక్వెన్స్గా చూసినప్పుడు యూ విల్ కంప్లీట్లీ గెట్ అటాచ్ టు మీ ఐజ్ అంటే ఆ ఆర్క్స్ మెయింటైన్ చేస్తూ వస్తుంటా అనమాట. సో స్టార్టింగ్ 5 days కొంచెం ఆ గ్లిచ్ ఉండే నాకు మీ డైరెక్టర్కి. ఒక రోజు వచ్చి మా డైరెక్టర్ అని వచ్చి డోర్ కొట్టి అఖిల్ ఏంది అఖిల్ ఇది నా 15 సంవత్సరాల కష్టము, నా కొడుకు పుట్టిండు, నువ్వు రాజని నేను నమ్మి తీసుకున్నా, ఏమన్నా ఖరాబ్ చేస్తున్నావా అని చాలా ప్రెజర్ ఉండే నాకు, సీరియస్గా భయం ఉండే. అండ్ ఐ టోల్డ్ దట్ డే నైట్ అన్నా ఈ సినిమా నీకెంత ఇంపార్టెంటో నాకు అంత ఇంపార్టెంట్ అన్నా, నేను చేస్తా అన్నా అని చెప్పిన. నెక్స్ట్ డే ఇంకొక వేరే ఒక మహబాద్లో ఉప్పల్ తాత అని ఉంటాడు, షూటింగ్ అంతా అయిపోయాక పక్కకి వెళ్ళి కూర్చొని మాట్లాడినాం. అంటే హీ గేవ్ మీ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్, నువ్వు రాజు అంటే రాజు అని లెక్కనే ఉండాలి, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని. అండ్ మోటివేషన్ వెన్ హీ గేవ్ దెన్ ఐ టుక్ ఇట్ లైక్ ఫ్రమ్ దట్ డే టిల్ డేట్. అంటే ఈ రోజు కూడా నేను రాజు అనే క్యారెక్టర్లోనే త్రూ అవుట్లో వండుకుంటూ వచ్చిన. ఐ వాజ్ నెవర్ లుకింగ్ బ్యాక్. థ్యాంక్స్ టు ఉప్పల్ తాత అండ్ మై డైరెక్టర్ అండ్ మై టీమ్, 80s and everyone. Even Chaitu Anna told me the same thing, like should be like Raj అంటే ఇచ్చి పడేసినాయి ఆ రోజు నుంచి. అసలు ఐ నెవర్ లుక్డ్ అప్. బట్ ఆ స్టార్టింగ్ 5 days నా మేజర్ పోర్షన్ కాదు, అన్నీ అన్నయ్యే ఉన్న చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్. ఒక రోజు మొత్తంలో ఒక చిన్నవి ఇంపాసిబుల్. September 13th 12th క్లీన్ షేవ్ చేసి హిట్కి వెళ్ళిపోవాలి. ఆ వెంకన్న పోర్షన్ ఒక గడ్డంతో ఉంటాయి. సో నా మొత్తం షూటింగ్ ఐ థింక్ ఐ షాట్ ఫర్ 11 days, 10 or 11 days అంతే. అంటే హాఫ్ ఉంటాను అనుకుంటా సినిమాలో. బట్ వీ హ్యాడ్ టైం క్రంచ్, అంత టైం లేదు చాలా వరకు సీన్స్. సో నాకు కూడా ప్రెషర్ ఏంటంటే 1-2 షాట్లు అంతే. ఉప్పు సీన్ కొంచెం బాగా అయినట్టు, బట్ టైం లేదు, డేట్లు అయిపోతాయి. సరే మీరు ఎప్పుడైనా ఒక సినిమా చూసిన తర్వాత ఒక క్యారెక్టర్ ఇంపాక్ట్ అనేది ఆడియన్స్ మీద పడుతూ ఉంటుంది. బట్ జస్ట్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత వెంకన్న క్యారెక్టర్ చూస్తుంటేనే ఆల్రెడీ అందరూ చాలా భయపడిపోతున్నారు. లైక్ మంగపతి, రాయను ఇలా ఆల్రెడీ అంటే ఆల్రెడీ ఒక ఎక్స్పెక్టెన్స్ పెట్టుకుని వస్తూ ఉంటారు. ఇప్పుడు వెంకన్న మమ్మల్ని సాటిస్ఫై చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. ప్రోమాక్స్ ఉంటుంది, సాటిస్ఫై కాదు. వెంకన్నని చూస్తే హడల్తో వెళ్తారు థియేటర్ నుంచి, లైక్ ఫర్ షూర్. టెలింగ్ యూ లైక్ వెరీ ఇట్లా అయ్యేవాడికి ఎక్కువ సీన్లు ఉన్నాయి మన ఇద్దరికే మొత్తం అంతా. సో లైక్ అంటే లిటరలీ నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన వెన్ హీ గోస్ ఇన్ టు దట్ క్యారెక్టర్, నేను నిజంగానే మై బాడీ ఇట్ సెల్ఫ్ గాట్ జర్క్డ్ లాట్ ఆఫ్ ద టైమ్స్ నిజంగా. సో సాటిస్ఫాక్షన్ ఇంకా నాకే ఆన్ ఇన్ ద సెట్ అంత యాక్టింగ్ అని తెలిసినా కూడా నాకు అలా అనిపిస్తుంది. అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ సాటిస్ఫాక్షన్ యూ విల్ గెట్. బట్ ఫస్ట్ ఒక క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచి రాయను కానీ మంగపతి కానీ వెంకన్న కానీ మేము చూస్తున్నప్పుడు ఆ టైంకి థియేటర్లో మాకు చాలా ఆపోజిట్గా రియాక్ట్ అవుతుంటే వెంకన్న క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత అలాంటి ఒక స్ట్రిక్ట్ ఫాదర్ ఉంటేనే కదా ఈ రోజుల్లోని రిమైనింగ్ ఆల్ థింగ్స్ మంచి ప్లేస్లో ఉంటాయని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. బట్ రాంబాయి క్యారెక్టర్ నుంచి హౌ గుడ్ హీస్ యాజ్ ఎ ఫాదర్ వెంకన్న క్యారెక్టర్ from Rambai's perspective. రాంబాయిస్ పర్స్పెక్టివ్ character. రాంబాయి క్యారెక్టర్ పరంగా రాంబాయి ఆయన హీ షోస్ లాట్ ఆఫ్ లవ్ రాంబాయికి. ఆయన మీరు డైలాగ్లో ఐ మీన్ ట్రైలర్లో కూడా చూస్తే డైలాగ్ ఉంటుంది, నాకన్నా ఎక్కువ ఎవరు ప్రేమించలేరు అంటే హీ ఫేసెస్ ఆఫ్ లైక్ సేయింగ్ నో. సో ఇద్దరి ప్రేమకి ప్రేమే శత్రువు అన్నట్టు ఆయనకి చాలా లైక్ కేర్ ఉంటది. ఒక ప్రోమో వచ్చింది చూసావా? అందులో మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా కానీ నేను ఎప్పుడు కొట్టలేదు. ఇప్పుడు కొట్టాడు. లైక్ వెరీ బ్యూటిఫుల్ బాండ్ దే హావ్. ఎగ్జాక్ట్లీ అందుకే అంత రాంబాయి కూడా షీ వాంట్స్ హర్ ఫాదర్ టు యాక్సెప్ట్. అంటే వదిలి వెళ్ళిపోవడం అనే కాన్సెప్ట్ తనకి ఎప్పుడు ఉండదు ఇన్ హర్ మైండ్, బికాస్
she's desperate for her father's love and acceptance. టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ట్రైలర్ షాట్ లో యాసిడ్ డబ్బా తీసుకురా అని, చాక్లెట్ తీసుకురా అమ్మని తీసుకొస్తుంది చిన్నపిల్లలు. అంటే యాసిడ్ ఎందుకు భయపడతారు అని తీసుకురామని, లో యాసిడ్ డబ్బా తీసుకొని తీసుకొస్తుంది, మంచిగా తీసుకొచ్చి చాక్లెట్ బాక్స్ ఇచ్చినట్టు ఇస్తుంది యాసిడ్ డబ్బా. షీఈస్ దట్ ఇన్నోసెంట్ అండ్ అంత ట్రస్ట్ చేస్తుంది ఫాదర్. The trust is always there. ఫాదర్ అంటే అంత నమ్మకం, నమ్మకం. ఏది చెప్పినా చేస్తుంది. బట్ వాట్ అబౌట్ ద వెంకన్న పర్స్పెక్టివ్ సార్? Loves her daughter, very obsessive, loves her daughter, will do anything for that. ఏదైనా చేస్తాడు కూతురు కోసం. అక్కడే ఇష్యూ రైజ్ అవుతుంది. ప్రేమకు ప్రేమే శత్రువు. తండ్రి ప్రేమ గొప్పదా, బాయ్ ఫ్రెండ్ ప్రేమ గొప్పదా అనేది దట్స్ దేర్. లాట్ ఆఫ్ ఫాదర్స్ విల్ ఆల్సో ఫీల్ ఫర్ ఇట్, రైట్? తండ్రి ఏమంటాడంటే అదొక్కటే టైప్ లవ్ కాదు, లవ్ రకరకాలు ఉన్నాయి, దాంట్లో ఏదో రకం లవ్. ఇప్పుడు తెలిసి రాంబాయి మీద రాజుకి ఎక్కువ ప్రేమ ఉందా, వెంకన్నకి ఎక్కువ ప్రేమ ఉందా? ఇది అసలైన ఫైట్. ఆ మధ్యలో ఈవిడ హౌ యు బోత్, మీ ఇద్దరికి విషయం చెప్పండి. మా ఇద్దరు రిగార్డింగ్ వెంకన్న రాజు వాళ్ళకి ఎలా వర్కౌట్ అయింది? అది లైక్ ఇట్లా పచ్చగడ్డ వేస్తే బగ్గు, అది చూడాలి, పచ్చగడ్డ వేస్తే బగ్గు అన్నట్టు మిక్స్డ్ రకరకాలు ఎంతైనా మామని రైట్ పెళ్లి చేస్తే. సో రాజు క్యారెక్టర్ ఎట్టా అంటే ఎక్కువ అరవడం కూడా లేదు, రైట్? ఎంతైనా మళ్ళీ మా ఏమని అనుకున్నాడంటే అసలు. సో ఇప్పుడు రాజు ఈజ్ ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్, వీడితే ఏం చేయాలి, అరవాలా లేకపోతే కాలు పట్టాలా, వీడిని ఏం చేస్తే రాంబాయి ఒప్పుకుంటాడు నాకు పెళ్లి ఇవ్వడానికి అని రకరకాల ఎమోషన్స్ హ్యాస్ టు పోర్ట్రే. ఇట్స్ జస్ట్ నాట్ వన్ ఎమోషన్, ఇంకా ఒకటే ఎమోషన్. ఇంకా ఏజ్ కూడా పెద్ద కదా, మనకు కూడా ఎట్టుంటుంది, మనం ఎవరికి లైన్ వేస్తాం అంటే అలా మదర్ ఫాదర్ నచ్చలే అనుకో, ఏం చేస్తాం, కొట్టాం కదా డైరెక్ట్ పోయి, మనకి ఒప్పిద్దామా ఎట్టేది చేద్దామా అట్లా. సో రాజు ఈజ్ వెరీ డిఫికల్ట్ టు ప్లే, దట్ క్యారెక్టర్ ఇస్. He did fantastic, yeah. And Rambai is also like sandwiched రాజు ప్రేమ మధ్యలో. అండ్ నేను ఆయనతో చేసిన పోర్షన్స్ చూశాను, తేజువి నాతో పోర్షన్ చూశాను, అమేజింగ్ వేరియేషన్స్. వెల్కమ్. ఇలాంటప్పుడే యాక్టర్స్ ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్ పెరిగిపోతుంటుంది ఆఫ్టర్ వన్ ఫిల్మ్ తర్వాత ఇంకొక ఫిల్మ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఇంకా ఎలా 2x చేసుకోవాలి అని. అప్పుడు ఎలా ఉంటుంది ఒక హెడ్ స్పేస్? ఎందుకంటే యాక్టర్స్గా తెలుగు యాక్టర్స్కి మెయిన్గా ఎక్కువగా అలాంటి ఆపర్చునిటీస్ రావు, ఉమెన్ క్యారెక్టర్ ఆర్క్ మంచిగా ఉంది ఎక్కువగా. సో అలాంటి దాంట్లో మీరు ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు హౌ హార్డ్ ఇట్ వాస్ టు పుల్ ఆఫ్ అన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం? The thing which I always follow is anta responsibility, anta burden తీసుకోను, because ఎందుకంటే తీసుకుంటే I feel it will be more hard for me personally. So like ఇప్పుడు ఏ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఏం స్క్రిప్ట్స్ వస్తున్నాయి, అందులో నాకు ఏం నచ్చింది, వాట్ ఎవర్ మై చాయిసెస్ ఆర్ అనేది నా చేతిలో ఉంటుంది కదండి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈస్ నథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. సో ఫ్లోలో వెళ్ళి విల్ ఫిగర్ అవుట్ అంతే. గ్రేట్ సార్. ఆయనేమో స్టార్టింగ్ ఆడిషన్ చేసినప్పుడు అమెరికా అని తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు అన్న స్టేజ్ నుంచి అసలు మీ ఇద్దరికి ఉన్న ర్యాప్, ఓకే, మీ ఇద్దరికి సెట్ అయిన ఆ ఫ్రెండ్షిప్ ప్రతి స్టేజ్ మీద ఆయన షేర్ చేసుకుంటూ ఉన్నారు. అసలు ఆ జర్నీ అంత క్విక్ గా ఎలా టర్న్ అయింది అనేది ఏది విత్ డైరెక్టర్ ఒకసారి ఆయనకు క్యారెక్టర్ ఆయనకు నచ్చిన తర్వాత ఓకే ఇతను నా వెంకన్న అని డైరెక్టర్ గారికి అర్థమైపోయిన తర్వాత ఇట్ సింక్ మాకు మామూలు సింక్ కాదు మా ఇద్దరికి. నాకు తెలిసి నాకు ఆయనకున్నంత సింక్ ఎవరికి లేదు, క్రేజీ సింక్. ఆయనకి ఇట్లా ఏది కావాలా ఒకసారి చెప్తే నాకు అర్థమైపోయింది. అంటే వాట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అన్న డెలివరీ చేసేస్తాడు ఆల్రెడీ, అన్న మైండ్ లో ఆల్రెడీ ఉంటుంది ఆ బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ అని ఇచ్చి పడేస్తాడు అన్న, అసలు సెట్ అయిపోయింది మాకు. అందుకే అంత ఫాస్ట్ గా చెప్పే కదా, వర్కింగ్ డేస్ ఫర్ మీ వాజ్ అబౌట్ 11 days. ఇంపాసిబుల్ అలాంటి ఒక లెంతీ క్యారెక్టర్. అంటే అది సింక్ అట్టు ఉంటే సరే, వర్క్షాప్ ఉన్నప్పుడు క్యారెక్టర్ ఏందో అర్థమైపోయింది, కుట్టడం ఇంట్లో నేర్చేసుకున్నా, సింక్ ఉంది డైరెక్టర్ తోటి, చెప్పడం చేయడం. బట్ ఒక టెక్నీషియన్గా ఎప్పుడు మీరు డిసప్పాయింట్ అయ్యారు సార్? ఎందుకంటే ఆయన స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నాకు యాక్ట్స్ తెలియదు, ఏం తెలియదు, ఒక యాక్టర్ నుంచి నాకు ఏ ఎమోషన్ తెప్పించుకోవాలి అది నాకు మాత్రం క్లారిటీ తెలుసు. బట్ వాట్ అబౌట్ ద రిగార్డింగ్ టెక్నీషియన్స్తో డిస్కస్ చేసినప్పుడు ఒక యాక్టర్స్గా మీ అప్రోచ్ ఎలా ఉండేది మీ డైరెక్టర్ మీద? హౌ హీ హ్యాండిల్, హౌ హీ కంప్లీటెడ్ ద సీన్? ఇట్స్ ఆల్ డెమోక్రటిక్ ప్రాసెస్. అతను కొత్త అబ్బాయి, రైట్? నేనేం పెద్ద ఏమో 100 సినిమాలు చేసిన మనిషిని కాదు. నాది పర్సనల్ బిలీఫ్ ఏంటంటే అన్నిట్లో మనం మేలు పెడితే అన్నిట్లో మనం కనపడతాం. అన్ని క్యారెక్టర్ మనకు వచ్చింది కొన్ని మనం చేసుకోవాలా, కొన్ని నోరు మూసుకుంటే. ఇప్పుడు హిట్ 3 ఉంది, దాంట్లో దివాకర్ అని ఒక క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ నాకు సంబంధం లేదు. ఫస్ట్ 3 రోజులు భయపడమంటే అసలు నాకు ఇన్ని టేక్లు అయ్యేది భయపడ్డాను.
మనం భయపడేది ఉండదు, దెబ్బలు తింటాం లేకపోతే కొడతాం, ఊరికే ప్రసక్తే లేదు, రైట్? అట్లాంటిది ఇట్లా భయపడుతూ ముఖం పెట్టమంటే రాలేదు నాకు. 16, 17, 18 టేక్స్ అయ్యేది శైలేష్. బట్ ఆయన ఏం చెప్పాడు అదే చేశాను. అక్కడ కూడా నేను దూరితే చేతులు చేతులు కూడా దూరితే కొట్టుడు ఉంటుంది, తినడం ఉండదు, రైట్? సో యూ జస్ట్ లిజన్ టు ద టెక్నీషియన్. సో దిస్ ఇస్ ఇక్కడ కూడా అదే చేసాం. ఆయన రాసుకొచ్చాడు, స్క్రిప్ట్ రాసుకున్నాడు, క్యారెక్టర్ రాసుకున్నాడు, ఎక్కడ ఎంత అరవాలి, ఎంత తగ్గాలి, ఎక్కడ లవ్ చూపించాలి, ఎఫెక్ట్స్ అన్ని ఆర్క్లు అన్నీ ఉంటాయి. ఆయన చెప్పి చేయడం అంతే. నమ్మకం ఏం లేదు మా ఇద్దరి మీద, మాకు నమ్మకం జరుగుతుంది. బట్ మేము ట్రైలర్ చూసిన తర్వాత ఒక జస్ట్ ఫ్యూ కామెంట్స్ నాకు చాలా ఎక్కువ అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ జస్ట్ సుహాస్ గారి క్యారెక్టర్ కూడా అలా రిప్లికేట్ అవుతుంది అని. బట్ వాట్ వాజ్ యువర్ థాట్స్ ఆన్ దట్ మ్యాన్? ఎందుకంటే ఆయన బ్యాండ్ వాయిస్తుంటాడు, రిలేటెడ్ దట్ క్యారెక్టర్. గల్లీ గల్లీలో ప్రతి ఒక్క రాసి ఉంటాడు, గల్లీ గల్లీలో లైక్ లాట్ ఆఫ్ స్టోరీస్ బిహైండ్. అంటే బ్యాండ్ అంటే ఒకటే స్టోరీ, అంబాజీపేటే కాదు, మా సినిమా ఉంది, దానికన్నా ముందు చాలా సినిమాలు వచ్చినాయి, చంద్రమోహన్ గారు చేసినారు, చాలా సినిమాలు ఉన్నాయి. బ్యాక్డ్రాప్ ఆఫ్ డప్పు మీద చాలా సినిమాలు వచ్చినాయి. బట్ సి ఆ లొకాలిటీకి సంబంధించిన స్టోరీ ఈజ్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్, ఆర్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. దట్ ఈస్ లిటిల్ బేస్డ్ ఆన్ సిస్టర్ అండ్ దాని మీద ఉన్న స్టోరీ. అది కొంచెం లవ్ స్టోరీ అండ్ యంగ్ జనరేషన్ ఇట్లా. బట్ నాకు అంబాజీపేటతో పోల్చినందుకు ఐ విల్ బి థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్. సువాసనతో నన్ను పోల్చినందుకు ఐ విల్ బి వెరీ హ్యాపీ, థ్యాంక్స్. కాన్ఫిడెంట్గా తీసుకుంటా. అండ్ అంబాజీపేట్ బ్యాండ్కి పనిచేసిన డిఓపి మా సినిమా కూడా డిఓపిగా చేశారు. అంటే సి ఆయన ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఇమీడియట్లీ ఇంకో బ్యాండ్ సినిమా చేస్తున్నారంటే అర్థం చేసుకోండి లైక్ హౌ కాన్ఫిడెంట్ ద ప్రాజెక్ట్ ఈజ్ అండ్ ఎవ్రీథింగ్. సో కంపారిజన్స్ ఎక్కడైనా వస్తాయి, మంచి ప్రాజెక్ట్తో కంపారిజన్ చేసిరో ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ. బట్ మీరు ఒకసారి రాజుగా ఆ స్టోరీలోకి కానీ లేకపోతే ఆ ప్లేసెస్లోకి కానీ వెళ్ళినప్పుడు మీరు ఏమైనా స్టోరీస్ విన్నారా? వాట్ హ్యాపెండ్ అట్ దట్ టైం? అంటే డైరెక్టర్ అన్న మేము ఎప్పుడో ఒకసారి మాట్లాడుకున్నాం. వి నెవర్ డిస్కస్ అబౌట్ ఇట్ బికాస్ ఇట్స్ అ వెరీ మా హుక్ పాయింటే అది. సో దాన్ని అంత ఈజీగా కూడా బయట కూడా ఎవరు షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా మినిమల్గా ఆ పోర్షన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసాం, అంటే ఎక్కువ ఎక్స్పోజర్ అవ్వకుండా. చెప్పాడు లైక్ డైరెక్టర్ అన్న ఎప్పుడన్నా డిస్కషన్స్ ఉన్నప్పుడు చెప్తారు, కానీ లైక్ పర్టికులర్గా దాని గురించి అడిగిన అంటే ఇప్పుడు కాదు, స్క్రిప్ట్ విన్నప్పుడే అడిగా, అన్న ఏందన్నా అంటే అవును అఖిల్ అట్లా అంటే సరే అన్న. ఇంక ఎప్పుడు అడగలేదు బేసిక్గా. ఈ 20 years తర్వాత ఆటోమేటిక్గా యూ ఆల్ విల్ గెట్ టు నో వాట్ ఈస్ ఇట్ అండ్ వాట్ ఈస్ దాట్. ఓకే. బట్ ఎనీ ఫన్నీ మిత్స్ మీరు అప్పుడు చేసిన ఏమంటే గుర్తు చేసుకున్నారా అట్ ద టైం? నోట్ అది లైక్ దిట్ సెట్లోనండి మీరు చేసిన అంటే జస్ట్ ఒక రూపీ నోట్ మీద మనం ఏదో రాయడం, అదే మ్యారేజెస్ రిలేటెడ్ ఇవి ఇలా చేస్తే జరుగుతాయి అంటారు, ఇలా చాలా వింటాం కదా. అలాంటి మిత్స్ మీరు ఎప్పుడైనా రీకలెక్ట్ చేసుకున్నారు ఆన్ సెట్స్ అనేది? టుడే మై బాబాయ్ కాల్డ్ మీ అండ్ టోల్డ్ మీ, మీ పిన్నికి కాకుండా ఇంకో పిన్నికి రాస్తున్నారా నేను ఇట్లా ఏంది 10 రూపాయల నోటు మీద అన్నాడు. మరి పిన్ని పక్కనే చూసుకో బాబాయ్ అన్న. సో అందరు రిలేట్ అవుతున్నారు. దట్స్ ఏ క్యూట్ థింగ్. లైక్ మీకేమైనా అలాంటి మెమరీస్? నాకండి యాక్చువల్లీ దేర్ లవ్ ఇస్ వెరీ అంటే కొంచెం లైక్ కొన్ని బట్ స్టిల్ చాలా క్యూట్ గా అనిపించాయి. అండ్ ఆలోచిస్తున్నాను ఇప్పుడు. మొన్న చెప్పు కదా ఫస్ట్ క్లాస్ ది క్రేజీ ఉండే చైతన్య విల్ ఆల్సో లిజన్. షీ హాస్ ఎ వెరీ గుడ్ క్యూట్ లవ్, క్యూటెస్ట్ మూమెంట్. కెన్ యూ ప్లీజ్ షేర్ ఇట్? ఫస్ట్ క్లాస్ లో నేను పరువు తీయడాలు కాదు, చైతన్య విల్ లిజన్ నిలబెడుతున్నాడు చైతన్య. అంటే ఇప్పుడు అది ఎందుకు వచ్చింది అసలు? ఊరికే వచ్చింది చెప్పను. ఫన్నీ మెమరీ అన్నారు. సో బేసిక్లీ ఐ జస్ట్ ఇది సెట్ల ఫన్నీ కాదు కానీ సెట్ల ఫన్నీ కాదు. వెన్ ఐ వాజ్ ఇన్ ఫస్ట్ క్లాస్ నేను లైక్ నా క్లాస్మేట్ నా పక్కన కూర్చున్న అబ్బాయి, సో హీ అండ్ వీ వర్ ఫ్రెండ్స్. అప్పుడు లైక్ ఒక చిన్నప్పుడు ఒక చిన్న క్రష్ లా ఉంటుంది కదా, లైక్ దట్ ఐ హ్యాడ్ అ క్రష్ ఆన్ హిమ్. ఐ డోంట్ నో ఇఫ్ హీ హ్యాడ్ వాట్ అని ఏం తెలియదు అప్పుడు, బట్ హీ డ్రాప్డ్ అన్ అరేజర్. మేమిద్దరం పక్క పక్కన కూర్చున్నాము బెంచ్ లో. హీ డ్రాప్డ్ అన్ అరేజర్ అండ్ హీ ఆస్క్డ్ మీ పిక్ ఇట్ అప్ అని చెప్పేసి. సో ఐ వాస్ లైక్ ఓకే తీయమంటున్నాడు కదా అని చెప్పేసి ఐ వెంట్ అండర్ ద బెంచ్ టు పిక్ అప్ ద అరేజర్ అండ్ హీ కేమ్ డౌన్ అండ్ హీ గేవ్ ఎ చీక్ కిస్. ఫస్ట్ క్లాస్ కి మాకు ఇది బల్బమా పెన్సిలా పెట్టుకొని గుర్తుపట్టేది చిన్నపిల్లలు అసలు చిన్నపిల్లలు. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్? మీరు ఇంటికి వెళ్ళి ఏమైనా చెప్పారా ఇలా జరిగింది? లేదు ఏం చెప్పలేదు. తర్వాత ఇంకేం అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. I don't even know how he looks or
పేరు కూడా అన్ఫార్చునేట్లీ మర్చిపోయాను ఇప్పుడు కదా. Crazy ఉంది. పేరు మర్చిపోయినా మూమెంట్ గుర్తు తెచ్చుకొని ఇప్పుడు రాజమండ్రి శ్రాంబాయి చూసి వచ్చి కలవమ్మ తేజుని స్టోరీ మనకు దెబ్బలే కానీ వద్దులు లేవు ఫస్ట్. ఏ కాలేజ్ అది స్కూల్? స్కూల్ ఇట్స్ కాల్డ్ సెయింట్ పాల్ స్కూల్. ఫుల్ ఫేమస్ అయిపోతుంది ఇప్పుడు ఇక. నా ఇంతవరకు వచ్చారంటే ఇంకొంచెం ఆలోచించండి, పేరు కూడా గుర్తొచ్చేసి. రావట్లేదు. నాకు ఎందుకో వినే అనిపిస్తుంది. ఓకే ఓకే ఏదో ఎటు రాజమండ్రి. వైజాగ్ రాంబాయి క్యాటర్ నుంచి ఎ ఫ్యూ గ్లిమ్స్ తేజస్వికి యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఆ మూమెంట్స్ కానీ లేకపోతే రాంబాయి సిచ్యువేషన్స్ కానీ. I would take her strength. She's a very strong, తన పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అండ్ ఎటువంటి సిచ్యువేషన్లో అయినా షీ టేక్స్ ఎ స్టాండ్, నిలబడుతుంది అండ్ షీ టేక్స్ ఎ స్టాండ్ ఫర్ హర్ సెల్ఫ్ అండ్ హర్ లవ్. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దట్ క్వాలిటీ. వాట్ అబౌట్ రాజు క్యారెక్టర్? ఐ థింక్ ద వే రాజు లవ్స్ రాంబాయి, ఐ థింక్ నేనే కాదు ప్రతి ఒక్క అబ్బాయి షుడ్ టేక్ దమ్. అండ్ నేను ఏదో చిన్న కామెంట్లు కూడా చూసిన, అన్న మేము అట్లనే స్టాండ్ నుండి లవ్ చేస్తున్నాం అన్న, ఇప్పుడున్న అమ్మాయిలు రాంబాయిలు ఎక్కుంటలేరు అన్న, పారిపోతారు అన్న అన్నారు. ఒరే జాగ్రత్తగా చూసి రాంబాయిని పట్టుకోండి నాన్న, అప్పుడు రాజులా ఉండండి, అన్నీ నిలబడతాయి. వావ్ గ్రేట్ సార్. మీ జర్నీలో ఒక ఆడియన్గా చాలా లవ్ స్టోరీ చూసుంటారుగా, ఇప్పుడు దీన్ని ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ అని, ఇది ఇచ్చే ఇంపాక్ట్ ఒక 2-3 days ఉంటుంది అని చాలామంది అంటున్నారు. బట్ ఒక మీరు కూడా అందులో క్యాటర్ చేశారు కాబట్టి ఇస్ ఇట్ రియల్లీ అంత మంచి ఇంపాక్ట్ అవ్వబోతున్నారు ఈ ఆడియన్స్? ఉంటుంది అందుకే చేశారు. మేము 3 ఏళ్ళలో 3వ సినిమా ఇది. అదే సార్, అదే మాకు పెద్ద క్వశ్చన్, ఎందుకు యూఎస్ఏ ఎప్పుడు వదిలేసి వస్తున్నారు అదేనా చెప్పండి. యూఎస్ఏ వదిలేకి సంబంధం లేదు. నేను లాస్ట్ ఇయర్ ఇక్కడే 8 months. ఓకే, అట్లా అట్లా అంటారు వాళ్ళు, యూఎస్లో ఉంటాడు అది ఇది అని చెప్పి. ఇక్కడ ఉన్నా కూడా బిజీ ఉంటాం కదా, సో ఇది చేయడానికి కూడా కారణం అదే. హిట్ 3 నాని సార్తో ఉండొచ్చు అని చేశా, బాగులుగా నాకు యాక్టింగ్ వచ్చని చెప్పడానికి చేశా. ఇది మాత్రం డెఫినెట్గా ఫస్ట్ టైం నేషనల్ అవార్డు కొట్టడానికి వద్దురా నాయన, ఆల్రెడీ ప్రతి ఒక్క డైరెక్టర్ మన సినిమాకు నేషనల్ అవార్డు వస్తుంది లేనా, ట్రస్ట్ ఒకటే ఉన్నది, అది ఎంతమందికి ఇస్తారా అట్లా మనం ఓకే. నేను మేనిఫెస్ట్ చేస్తున్నా, మేనిఫెస్ట్ చేస్తున్నా. వైబ్ గురించి ఒక్క సిచ్యువేషన్ చెప్పండి మేము. ఎవరు? ర్యాప్ అప్. చైతు అన్న వైబ్, వైఫా లైఫా? వైబ్ ఎక్కడిది మీకు కూడా వైఫ్ అలా అండి. అనిపించింది. మీరు రాజు బెడ్ ఉండిపోయి అన్ని లైఫ్ల గురించి ఆలోచిస్తారు. మేము ఆలోచించట్లేదు, మీరు అలా అడిగి ఇప్పుడు క్వశ్చన్ మార్చేస్తారు. కాన్సెప్ట్స్ చైతు అన్న వైబ్ ఒక్కటి మీకు బాగా మెమరబుల్ గా అవుతుంది. వి విల్ ర్యాప్ అప్ ద ఇంటర్వ్యూ. ఫర్ మీ వైబ్ అంటే ఐ థింక్ వీఆర్ ద మోస్ట్, మేము మాట్లాడుకున్నంత నోబడి, ఐ డెంట్ ఇంటరాక్ట్ విత్ ఎనీబడి యాజ్ మచ్ యాజ్ ఐ ఇంటరాక్టెడ్ విత్ హిమ్. అండ్ హీఈస్ వెరీ లైక్ వెంకన్నకి ఆయనకి సంబంధమే ఉండదు. ఈజ్ అ వెరీ కంప్లీట్లీ డిఫరెంట్ పర్సన్, వెరీ చిల్. హీ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట, నాట్ జస్ట్ అబౌట్ యాక్టింగ్ కాదు, ఇన్ జనరల్ ఇన్ లైఫ్ ఆల్సో. హీ హ్యాస్ ఆబ్వియస్లీ హీ హెస్ సీన్ గ్రేట్ ఏమంటారు గ్రేట్ డీల్ ఆఫ్ లైఫ్, కాబట్టి హీ హ్యాస్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. అండ్ వింటా ఉండేదాన్ని, వాట్ ఎవర్ హీ స్పీక్స్ ఇట్స్ ఆల్వేస్ లైక్ ఐ హ్యావ్ చాలా కొన్ని విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. హౌ టు బీ, అంటే ఆయన అంత స్ట్రాంగ్గా ఎలా నిలబడాలి, ఆయన అంత లైక్ హీఈస్ వెరీ స్ట్రాంగ్ యాక్చువల్లీ. ఐ ఫీల్ ఇప్పుడు ఒకటి చేయాలి అని అంటే అది చేస్తారు, లేదంటే లేదంతే, మొహమాటం ఉండదు. అండ్ అది మనకి యూనో బేసికలీ వీ ఆల్ ఆర్ కొంచెం పీపుల్ ప్లీజింగ్ ఇవన్నీ ఉంటాయి. హీఈస్ నాట్ లైక్ దట్, హీఈస్ స్ట్రైట్ టు ద పాయింట్ అండ్ హీఈస్ వెరీ. ఇంకా ఉన్నది కొంచెం, ఇంకో 25% ఇంకా పీపుల్ ప్లీజింగ్ ఉంది. We'll get rid of that. Yeah. So ఇప్పుడే భయపడుతున్నాం సార్. We'll get rid of that. That is a very good quality I wanted to pick up and I'm trying to pick up from him. And yeah, in general also I've learned so many things. Not just about acting but about life and other aspects as well from him. Now Akil star. For me, సినిమాల మామ, బయట ఐ గాట్ ఏ బిగ్ బ్రదర్ అంతే. Oh, thank you. Yeah. రెస్పాన్సిబుల్ ఇస్తారు అలా మీకు, పెద్దవాళ్ళు చేస్తున్నారు మీకు వెళ్ళగా. ఎవరు? Big brother. సరే అన్న, మా అన్న అంతే. Big brother. బిగ్ తీసేస్తా అయితే. హీ హాజ్ ఎ బిగ్ హార్ట్ బ్రదర్ అని చెప్తా. అన్న వెంకన్న అదే. We all had great time. Predominantly 3 క్యారెక్టర్ మధ్యలోనే సినిమా. ఇంకా శివాజీ రాజా గారు ఉన్నారు, అనితా చౌదరి గారు ఉన్నారు, చాలా మంది. బట్ దీస్ 3 ఆర్ ద మెయిన్ పిల్లర్స్. రాజు వెడ్స్ రాంబాయ్ బేసికలీ వాళ్ళది చాలా ఇంపార్టెంట్ టైమ్స్లో సినిమాలో వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ దే ప్లే. బట్ ఎనీ బట్ వి డోంట్ వాంట్ టు రివీల్ మచ్ అబౌట్ దేర్ క్యారెక్టర్స్. బట్ ఎనీ చెక్ లిస్ట్ ఒక యాక్టర్గా నేను ఒక సినిమా చేయాలి అని అంటే నా క్యారెక్టర్ ఇలా ఉండాలి అనేది అలేం లేదు. నా మూడు బట్టి ఒప్పుకుంటా, ఆ టైంకి మూడు ఎక్కడున్నాం ఏందని మనం అందరం అదే చేస్తాం, మనం అనుకుంటాం
ఎల్లుండి ఇది చేద్దాము అని చెప్పి ఆ టైంకి వీ డోంట్ నో లాస్ట్ సండే ఏమనుకున్నామో గుర్తులేదు మనకి ఏదో చేద్దాం అటెండ్ లేదు ఆ టైంకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాం మనం ఎంత ట్రై చేసినా నేను ఎల్లుండి ఇలా ఫీల్ అవుతాను అంటే కుదరదు ఆ టైంకి ఏదో వస్తే ఆ టైంలో మన పరిస్థితి కూడా చూసుకుని ఎట్టా ఉంది అది సో నో డ్రీమ్ క్యారెక్టర్స్ నథింగ్ గో టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ విత్ యువర్ పర్మిషన్ ఎస్ సార్ కెన్ వి ఎక్స్పెక్ట్ దట్ కాంబో సిద్ధు వర్సెస్ స్టోరీ బాగుంటాయి రెండు రకాలుగా జరుగుతాయి ఒకటి క్యారెక్టర్ నాకు నచ్చి జరగడం లేకపోతే వాడు అడగడం ఓకే అరే చెయ్యి ఇది చేయదు అంటే వి హోప్ సార్ వన్ డే బట్ ఈ లోపు ఒక యాక్టర్గా మీరు చేస్తున్న ఇలాంటి క్యారెక్టర్స్ ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి మాకు అదే ఇట్ ఈస్ మేము ఇంకా బబుల్ గమ్లో మీ క్యారెక్టర్ ఇంకా గుర్తుపెట్టుకున్నామంటే దట్ ఇంపాక్ట్ మీరు See lot of memes viral over Bubblegum. Chaatil venchale. I was also inspired by that. Seriously. వెంకన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత we can expect more memes on. But any end note for the interview? Do watch cinema on 21st November. Raju weds Rambai, or whether they will wed or whether it's going to happen or not. All. Watch it on 21st. Watch it in theaters 21st. Thank you so much. I wish a great success. November 21st ఒక మంచి బజ్ వచ్చి Thank you so much. ఫ్లరిష్ అవ్వాలి. Thank you so much. Guys, మీ అందరికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీతో మీ అందరికి అవ్వడానికి రాజు వెడ్స్ రాంబాయ్ థియేటర్లో November 21st వెయిట్ చేస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ హ్యాపీగా థియేటర్లో చూసి థ్యాంక్ యూ. Thank you.